నమస్తే, వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొని చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రైతాంగ పోరాటంలో భాగంగా అన్యాయానికి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి చాకలి ఐలమ్మ పోరాటం చరిత్రలో నిలబడిపోతుందని, ఆమె త్యాగాలు పోరాట స్ఫూర్తి భావితరానికి దిశానిర్దేశం చేస్తాయని అన్నారు. గతంలో సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వాటి నుంచి బయటకు రావడానికి మహనీయులు ఎన్నో పోరాటాలు త్యాగాలు చేశారని, అటు విషయాలు భావితరాలకు తెలియజేయాలని సందర్భంగా సూచించారు. ఐలమ్మ గారి గురించి డిపిఓ గారు కూడా చాలా మంచిగా వివరించారు. చాలా సంతోషం. ఆ అంశాలు ఆ కథ రూపం కావచ్చు, పాట రూపం కావచ్చు, స్టోరీ లేదంటే సిలబస్లు కావచ్చు, అది ఇంకా భావితరాలకు తెలిస్తేనే వారికి ఉన్న పరిస్థితిలో ఆ పరిస్థితి తెలుసుకోవడం ఒకటి, కానీ దాని నుంచి మళ్ళీ స్ఫూర్తి తీసుకొని మోటివేషన్ తీసుకొని ఇంకా ముందుకు పోవడానికి కూడా వాళ్ళు ఆ స్ఫూర్తి తీసుకోవాలి. ప్రత్యేకంగా ఉన్న ఒక అంశం మనం అందరూ మాట్లాడడం చాలా సంతోషం. కొన్ని విషయాలు నేను గమనించింది ఏంటంటే, బయట వచ్చి మాట్లాడిన వాళ్ళు అందరూ మేలు ఉన్నారు. 2 మహిళలు మాట్లాడినారు, చాలా చక్కగా మాట్లాడారు, కానీ ఏదో ఒక డైస్ ఎక్కలేదు.